నా పేరు గిరిబాబు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒంగోలులోని ప్రకాశం భవన్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2004వ సంవత్సరంలో స్పోర్ట్స్ కోటాలో ఈ కబడ్డీ ఆడటం వల్ల నేను కబడ్డీలో మంచి ప్రావీణ్యం చూపించడం వల్ల స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నాకు కబడ్డీ అంటే చాలా పిచ్చి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. చాలా పేద కుటుంబం నుంచి వచ్చి గేమ్ మీద ఇష్టంతో ఆడి ఈ గేమ్లో నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించే స్థాయికి వచ్చి ఇంటర్నేషనల్ కూడా రిప్రజెంట్ చేశాను. నాలాగా పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఈ గేమ్లో ఇలాగే స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా నాకులాంటి బంగారు భవిష్యత్తు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను స్పోర్ట్స్ క్లబ్ని స్థాపించాను. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ బాలకోట స్పోర్ట్స్ క్లబ్కి వచ్చి కబడ్డీ నేర్చుకుంటున్నాను. మా సార్ మాకు బాగా ఉచితంగా నేర్పిస్తున్నాడు కబడ్డీ. ఒక ఇంట్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ జాబ్ వచ్చి వెళ్ళాడంటే వాళ్ళ భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరికీ ఎంతమంది 7 అంటే ఒక 50 మంది బతుకుతున్నట్టే. వాళ్ళందరికీ కారణం మా గురువు గారు గిరిబాబు గారు. గేమ్ అంటే ఏదో వచ్చి సరదాగా ఆడేళ్ళేమన్నట్టు ఉండకూడదు. దాన్ని అచీవ్ చేయాలని పట్టుదలతో దిగాలి ఆ గేమ్లో. నేను ఇన్కమ్ ట్యాక్స్లో వర్క్ చేస్తున్నాను. సీనియర్ ఇండియన్ క్యాంప్ చేశాను. ఫస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ క్యాంప్ సెలెక్ట్ అయ్యాను. జూనియర్స్ మెడలిస్టు, యూనివర్సిటీలో ఆల్సో బ్రాంచ్ మెడలిస్టు. ఇవన్నీ ఇంత ఆడగలిగాను, ఈ జాబ్ తెచ్చుకోగలిగానంటే దీనికి కారకులు ఎం గిరిబాబు గారు. సో నేను గిరిబాబు గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నాకు 3 years బ్యాక్ నీ ఇంజురీ అయినాయి, 2 legsకి నీ ఇంజురీ అయినాయి. అట్లా మా సీనియర్ క్రీడాకారులు అందరూ కబడ్డీ ప్లేయర్స్, మా క్లబ్లో జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ నాకు, మా ఊర్లో స్థానికులు అందరూ సహాయం చేసి నాకు 2కి 3 lakhs దాకా అయింది. సర్జరీ చేయించారు. వెంకటేశ్వర రెడ్డి 2 మోకాళ్ళకి ఇంజూరీ అయితే 3 lakhs అయింది. అతనికి 3 lakhs అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భారం పడకుండా స్థానికులు, జిల్లా సీనియర్ క్రీడాకారులు ప్లస్ మా ఉద్యోగం వచ్చిన వాళ్ళు వీళ్ళే వేసుకుని ఆ 3 lakhs బేర్ చేసి అతనికి మళ్ళీ తిరిగి ఆడుతున్నాడు. ఇప్పుడు తిరిగి ఆడటం అంటే మొన్న జరిగిన సీనియర్ కూడా అతను ఫస్ట్ సెలక్షన్ ఇచ్చారు. మ్యాట్ వచ్చేసింది, కానీ మ్యాట్ ఉంటేనే బాగా ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి నేను ల్యాండ్ ఇచ్చి ఎవరైనా స్పాన్సర్స్ ఎవరన్నా ఉంటే బాగుంటుందని చెప్పి మా గురుగారు చెప్తే మంచి ఆలోచన అన్నాడు. నేను కూడా ఇక్కడున్న ఈ ల్యాండ్ని ఒక 10 సెంట్లు గ్రౌండ్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. పీకేళ్ళకు ముందు శాలరీ అంతే, శాలరీ తప్ప వాళ్ళకి హైయెస్ట్గా ఏమి వచ్చారు కదా. ఒక ఇంటర్నేషనల్ ఆడితే కొంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ 10 lakhs, 5 lakhs, 20 lakhs అలా ఇచ్చాడు. కానీ పీకేఎల్ వచ్చిన క్రోర్స్లో ఒక ప్లేయర్కి వాడి సత్తాకి కోట్లు. ఇది ఒక కళ అండి. అసలు ప్రో కబడ్డీ అంటే కబడ్డీని ఎక్కడి నుంచో భూమి మీద నుంచి ఆకాశానికి తీసుకెళ్ళిపోయింది కబడ్డీని, ప్రో కబడ్డీ. పీకేఎల్ వచ్చిన కాడ నుంచి కబడ్డీ అంటే తెలియని వాళ్ళు కూడా కబడ్డీ కోసం ఆడాలి, గేమ్ ఏదో బాగుందని అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. వేణుగోపాల్ గారు ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీగా హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్లో స్టోర్స్లో చేస్తున్నారు. వేణుగోపాల్ గారు అతనంటే చాలా ఇష్టం నాకు. అతను నా లైఫ్లో పోషించిన కీ రోల్స్ అవి పెద్దవా చిన్నవా అనేది కాదు, కానీ నాకు ఆ సిచ్యువేషన్లో ఆ సమయంలో ఆయన నాకు అది చెప్పకపోతే నేను చాలా డ్రాబ్యాక్ అయ్యి ఉండేవాడిని స్పోర్ట్స్లో, ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో. అందుకని అతని మీద ఉన్న నాకు ప్రేమతోటి నేను నా కొడుకు కూడా అతని పేరే పెట్టుకున్నాను, వేణుగోపాల్ రెడ్డి అని.